ఒకటి అన్నారు కదా, దానికి ఆయన చెప్తారు. చాలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడలేదు. మేము గొంగళపూర్ మీద కౌలించుకుంటా అనుకున్నాం, కౌలించుకున్నాం, ఎన్నికలకు పోయినాం, అవసరమైతే వాళ్ళతో పొత్తులు కుదుర్చుకున్నాం అన్నది వాస్తవం, జగమెరిన సత్యం. దాని తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అల్టిమేట్ గా మేము ఎన్నికలకు పోయినాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా పెట్టుకొని పోయినాం. జనాలు ఏదైతే బ్రహ్మరథం పట్టిలో అదే విధంగా రెండోసారి కూడా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఈయన చేసిన పనులు బాగున్నాయి కూడా రెండవసారి అవకాశం ఇచ్చిండ్రు. మూడోసారి ఏమైందంటే మాకంటే ఎక్కువ వీళ్ళు చేస్తా అన్నారు. 1 ఇస్తా అంటే 2, 3 ఇస్తా అంటే 3, 4 ఇట్లా అన్నారు కాబట్టి అయిపోయింది. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే మనం ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గురించి మాట్లాడుతున్నాం. సరే, ఆయన ప్రతిభను నేను శంకించట్లేదు, ఆయన చదువును శంకించట్లేదు, ఆయన సిన్సియారిటీ ఏదైతే ఇద్దరు ఈ 2 పార్టీల వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళం బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు, బీఆర్ఎస్ వాళ్ళం కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. దానికి సమాధానం చెప్తున్నా, ఎవరెవరు ఒకటని ఆ వాస్తవాలు తెలిసిన ఎవరో లేకపోతుంది. ఆగండి, టైం కాదు, ఆగండి, నేను మాట్లాడైపోలేదు, ఆపండి. ఆయన చెప్పలే మాట్లాడమని, నీకు మాట్లాడమని చెప్పలేదు, నా టైం ఇది, నీకు మాట్లాడమని చెప్పలేదు. మరి నువ్వు మధ్యాహ్నం డిస్టర్బ్ చేయకు, నువ్వు మాట్లాడుతుంది రాలే, నువ్వు మాట్లాడేటప్పుడు నేను రాలేదు, ఆయన మాట్లాడుతూ నేను రాలే. ఈయన వస్తే ఇదే ప్రాబ్లం అండి, ఈయన వచ్చే ప్రతిసారి ఇదే ప్రాబ్లం. రామూర్తి గారిని నేను మాట్లాడమంటే ఆయన అదే తెలుసు. రైట్, సరే రామూర్తి గారు, రామచంద్రరావు గారి గురించి తర్వాత మాట్లాడదాము. ఏదైతే ఇక్కడ రాజాసింగ్ గారి గురించి ఈ డైలాగులు మస్తు కొట్టాలి, అబద్ధాలు కొట్టాలి మస్తు ఉంటాయి. రాజాసింగ్ గారి గురించి ఓవర్ యాక్షన్ చేస్తారు, మస్తు మాట్లాడతారు. మేము చూసిన చాలా చూసినా, నేను ఎగుడు చూసినా, దీని కూడా చూసినా, మొత్తం చూసినా, నీ కథ ఏంటో ఈ కథలు వేస్తూ అయ్యి నీ దేశం మాట్లాడాను నువ్వు, నువ్వేం చూసా ఎందులే ఏబిసి నా గురించి, నా గురించి నీకు ఏబిసి తెలియదు, ఏం తెలుసు నీకు? ఇక ఇవన్నీ పర్సనల్ విషయాలు మాట్లాడుతుంది. నా గురించి ఏందో చెప్పమనండి, ఒక్క విషయం చెప్పమని, నా గురించి ఒక్క తప్పు చెప్పమనండి. మేడం ఏం మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతుండు? నేను మాట్లాడుతున్న మధ్య చెప్తున్నా. వాస్తవంగా చెప్పాలంటే నాకంటే చాలా ఏజ్ లో పెద్దవారు, మీ గౌరవం దక్కించుకోవాలి, గౌరవం తీసుకోవాలి. ఈ డైలాగులు కొట్టడం వేరు, మీరు అట్లా కాదు. మేడం ఏందండి ఇది? ఆగుతారండి ఇది చాలండి. చూడండి, అడ్డగోలు మాట్లాడే నెంబర్ అయినా ఏ వాళ్ళు మాట్లాడుతూ డిస్టర్బ్ చేసి ఆగడు. మీరు చెప్పిన ఆగలైనా, ఆయన నేతలకి. ఒక నిమిషం ఆగుతారా? ఇక్కడ రాజాసింగ్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే అంతే, నీ మాట వినడు. ఎవరు మాట్లాడాలి ఇప్పుడు నాకు అర్థం అవట్లేదు. కాదు రామూర్తి గారు, నేను అడుగుతున్నాను, రామచంద్రరావు గారి గురించి తర్వాత మాట్లాడదాము, రేపు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత. బట్ రాజాసింగ్ గారు రాజీనామా చేశారు కాబట్టి ఆయన రాజీనామా విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొన్ని విమర్శలు చేశారు పార్టీ మీద, కాబట్టి వాటి గురించి మాట్లాడితే గతంలో కూడా ఏదైతే కొంతమంది బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని రెగ్యులర్ గా కలుస్తున్నారు, ఇలాంటివి కూడా మాట్లాడారు ఆయన. కాబట్టి చెప్తా. ఇప్పుడు నేను రాజాసింగ్ పూర్తిగా నేను ఆయనను మంచోడని చెప్పట్లేదు, ఆయన నోటి దూలకు కేర్ ఆఫ్ అడ్రస్ అందరికి తెలుసు. ఎందుకంటే ఆయన ఏ విధంగా మాట్లాడు, ఒక వర్గం మీద మాట్లాడన్నది చాలా పార్టీ కూడా సస్పెండ్ చేసింది. సరే పలుమార్లు ఇప్పుడు ఆయన కూడా ఆశించిండు, 3 సంతకాలు పెట్టి 10 మంది పెట్టాలి. సరే ఆయనకు అంత లేదు కాబట్టి సరే ఆయన పోయిన తర్వాత ఆయనకు అవమానంగా భావించిండు. ఎందుకంటే మిగతా ఇన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా కనీసం నాకు 10 మంది కూడా రావట్లేదా అన్న మనస్తాపంతోనే ఏదైతే రిజిగ్నేషన్ ఇచ్చినట్టుగా నేను చూస్తా. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పుడు వచ్చిన రామచంద్రరావు గారు కూడా నేను ఏమంటున్నానంటే, ఆయనను నేను వ్యతిరేకించట్లేదు, ఆయన శంకించట్లేదు, ఆయన జ్ఞానాన్ని, ఆయన చదువును కూడా నేను ఏమనట్లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక హార్డ్వేర్ కంపెనీకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీని రిక్రూట్ చేసుకున్నట్టున్నది ఏదైతే బీజేపీ. ఎందుకంటే దాన్ని బీజేపీ సెంట్రల్ హెచ్ఆర్ గా పోలుస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్న కథలు వేరు, ఇక్కడ కార్ఖానలు వేరు. కానీ ఇప్పుడు నేను వాస్తవంగా చెప్తున్నా, ఇప్పుడు ఏంటంటే ఆయన ఏ విధంగా పనిచేస్తాడు, ముందు ఏ విధంగా బీజేపీ సేవలు అందిస్తాడు, ఆయనకు వాస్తవంగా మొదటిసారి అవకాశం వచ్చింది రాష్ట్ర అధ్యక్షునిగా, ఆయన ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా నిలదొక్కుంటాడు అన్నది రానున్న ఏదైతే ఎన్నికలే చెప్తే అంతే తప్ప. కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, దాని తర్వాత ఎందుకంటే ఇప్పుడు దాని తర్వాత మున్సిపాలిటీ ఉన్నాయి, దాని తర్వాత ఏదైతే మనకు కార్పొరేషన్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. వాస్తవాలు ఏంటంటే మేము చేసిన పనులు దాదాపు 9 ఏళ్లలో మేము ఏం చేసినాం అన్నది మేము పట్టుకొని పోతాం. అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ ఈ 18-19 నెలల్లో ఏం చేసినా వాళ్ళు పట్టుకొని పోతారు. ఇప్పుడు ఈయన కొత్త అధ్యక్షుడు వచ్చి ఈయనేం చేస్తాడో ఈయనేం చెప్తాడో ఆయన చెప్పుకుంటూ పోతారు. అంతిమంగా నిర్ణయం చేస్తే ప్రజలు ఏ విధంగా చెప్తే మేము ఆ విధంగా వింటాం తప్ప, ఇప్పుడు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ప్రతిపక్ష పాత్ర పర్ఫెక్ట్ పోషిస్తున్నాం. కానీ ఇప్పుడు మేము ఏం అడిగినా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో బాగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసినా కూడా ప్రజలు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎంతో దూరం లేదండి, 3-4 నెలల్లో పాలేందో నీళ్ళేందో
ఎవరేందో తెలిసిపోతుంది, ఎందుకంటే డక్కేందో కుక్కేందో కూడా తెలిసిపోతుంది. కొంచెం ఆగుదాం అంతే తప్ప కానీ మనం ఏదో బట్టలు చెప్పుకున్నది మాత్రం ఏం రాదు. వాస్తవాలు ఏదైతే ఇప్పుడు వాళ్ళు మార్చుకున్నారు, వాళ్ళ పార్టీ సొంత నిర్ణయం, వాళ్ళు ఏంటంటే పార్టీ ఒకటే నామినేషన్ పడ్డది కాబట్టి పార్టీ ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టే. ఇందులో మళ్ళీ మార్పులు లేవు, చేర్పులు ఉండవు నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఆ పార్టీ ఒక రకంగా ఆలోచిస్తుంది కాబట్టి ఆ ఏ రకంగా ఆలోచించిందో వాస్తవంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఏదైతే వాళ్ళ అంశాలు ఉన్నాయో, వాళ్ళ కథలు ఉన్నాయో కరెక్ట్ మాకు సంబంధం లేదు. వాళ్ళ పార్టీ ఏమైనా చేసుకొని మా పార్టీగా మేము ప్రజలలో వేయ క్రమంలో మేము ఏ విధంగా పోతే మేము ఎట్లా కొట్లాడతామన్నది అది 6.5 రోజుల్లో చూస్తారు. సో కార్తిక్ గారు, ఇందాక మన రామ్మూర్తి గారిని అడిగిందే నేను అడుగుతున్నాను. ఎందుకంటే రాజాసింగ్ గారు కాంగ్రెస్ పార్టీ గురించే విమర్శలు చేశారు. ఏదైతే బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి గారిని రెగ్యులర్గా కలుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతున్నారు, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడారు. కాబట్టి సరే, రాజీనామాకు అది కూడా ఒక కారణం. అంటే పార్టీలో ఆయనకు సముచిత స్థానం ఇవ్వట్లేదు, ఆయన మాటకు ఎవరు విలువ ఇవ్వట్లేదు, గోషామహల్కి సంబంధించి అధ్యక్షుడిని ఎన్నిక చేసినప్పుడు కూడా ఆయన సంప్రదించలేదు. ఇవన్నీ కూడా ఆయన కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎట్లాస్ట్ వాళ్ళ అధ్యక్ష ఎన్నికలో కూడా ఆయనకు జరిగినాయి. ఇవన్నీ ఆయన ప్రస్తావిస్తూనే రాజీనామా చేశారు. సో రాజీనామా గురించి ఏం చెప్తారు మీరు? సరే, మోహన్ కొట్టారు అనేది మళ్ళీ మీరు అనకండి, రామరెడ్డి గారికి కోపం వస్తుంది కాబట్టి. ఏం లేదు, మోహన్ కొట్టారంటే ఎవరు తీసుకెట్లా మోహన్ కొట్టారు. ఆయన మాట్లాడిన విధానం ఏంటి, మీకు మీ పార్టీకి దండం రానా అంటే అట్లా మాట్లాడినప్పుడు దాన్ని మొహం మీద కొట్టినా నేను నిన్ను వచ్చి కొడతా అంటే మిమ్మల్ని బొంద పెడతాను, మిమ్మల్ని చంపేసి పార్టీ పెడతామా, మేమన్నా కోరుకుంటామా? అట్లా అర్థం ఏంది, మీ స్థాయిని మేము తగ్గిస్తాము, మిమ్మల్ని ఓడగొడతాము. దాని సందర్భం అది. దాన్ని వాళ్ళు సీరియస్గా అంటే సందర్భానుచితంగా మాట్లాడిన దాన్ని కూడా క్రియారూపకంగా కావాలి మాకంటే ఇక చేసి పెట్టమంటే వీళ్ళు ఇట్లానే ప్రవర్తిస్తే వచ్చే రోజులు అట్లా కూడా జరుగుతాయి.